తర్వాత బయట నుంచి వచ్చినటువంటి మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారం. తర్వాత మొట్టమొదట నేను ఇక్కడికి వచ్చి 16/11/1974లో జాయిన్ అయినాను ఇక్కడ. తర్వాత మధ్యలో అల్లూరు హై స్కూల్ ఒకటి ఉండేది, గర్ల్స్ హై స్కూల్. అల్లూరు గర్ల్స్ హై స్కూల్లో స్ట్రెంగ్త్ పడిపోయిన తర్వాత ఆ స్కూల్ దర్గామెట్ హై స్కూల్కి ఇచ్చారు. తట్పి హై స్కూల్ అనేటటువంటిది టౌన్లో ఉండకూడదు, కానీ అప్పుడు సిఎన్వి సుబ్బారెడ్డి డిఓగా ఉన్నాడు. కలెక్టర్స్ వీళ్ళంతా కలిపి ఇక్కడ హై స్కూల్ స్టాఫ్ని తీసుకొచ్చారు. నన్ను తీసుకుపోయి హెడ్ మాస్టర్గా వేశారట. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి టీచర్స్ని కానీ నాతోటి పంపిస్తే నేను పోతానని చెప్పాను. అందుకని ఇక్కడి నుంచి నా ఫ్రెండ్స్ కొంతమందిని అందరిని కలిపి దర్గామెట్ హై స్కూల్కి తీసుకుపోయి అది చేశాను అక్కడ. తర్వాత ఇక్కడ కూడా నేను కొన్ని కార్యక్రమాలు బాగా చేశాను. ఏంటంటే నర్సిరెడ్డి గారని జాయింట్ డైరెక్టర్ గారు ఉండేవాళ్ళు. ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండు. అందుకని కంప్యూటర్స్ వచ్చినాయి. కంప్యూటర్స్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. నన్ను మర్చిపోయినా ముందు నాకు స్కూల్కి ఇవ్వమని చెప్పిన తర్వాతనే ఇమ్మీడియట్గా 3 కంప్యూటర్స్ వచ్చి తర్వాత ఇక్కడి నుంచి కొంతమందిని డెప్యూట్ చేసి అక్కడ ట్రైనింగ్ పంపించి చేశాం. తర్వాత వృత్తి విద్యా కోర్సులు వచ్చినాయి. మళ్ళీ ఆయనే ఆర్జేడీగా ఉన్నాడు. అప్పుడు మూడు కోర్సులు తీసుకొచ్చాము. ఒకటేమో ఎలక్ట్రికల్, ఒకటేమో మెకానికల్, ఒకటేమో ట్రాక్టర్ పార్ట్స్. అవన్నీ ఇప్పటికీ కూడా ఒకటి సింగిల్ అయిపోయి మొత్తం ఏది వచ్చినా కూడా ఫస్ట్ నార్త్రాజుపాడు అనేటటువంటి దేనికి వచ్చింది. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇక్కడ, అది జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఇండిపెండెన్స్ డే రోజు మామూలుగా చాక్లెట్స్ పెడతాం మనం. మా స్టూడెంట్స్ వచ్చి, సార్ రోజు చాక్లెట్స్ ఏంటి, ఏదన్నా స్వీట్లు పెట్టండి అని అంటే, సరే మనం జాంగ్రీనో ఏదో తయారు చేసి పెడతామని చెప్పి అన్ని జాంగ్రీ అన్నీ తయారు చేయించినాను. ఇంకా 15 నిమిషాలు 20 నిమిషాల్లో ఫ్లాగ్ హాయిస్టింగ్ జరగబోతా ఉంది. నేను అక్కడ కూర్చున్నాను వరండాలో. ఒక కారు వచ్చి ఒక అమ్మాయిని కొట్టేసింది ఎదురుగుండా. మన స్కూల్ అమ్మాయి. అక్కడి నుంచి ఎట్టబోయినానో అక్కడ ఒక ఇది కాలువ కూడా ఉండింది. ఆ కాలువ జంప్ చేసి వెళ్ళిపోయినాను ఆ అమ్మాయి దగ్గరికి. పడిపోయినారు. వాళ్ళు తిరుపతికి పోతా ఉన్నారు కారు వాళ్ళు. అట్నే ఆ అమ్మాయిని ఫైన్ వేసుకొని నెల్లూరుకి తీసుకుపోయినాను. నెల్లూరు రామచంద్రారెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. అవన్నీ అదే కారులో తీసుకొచ్చి ఇక్కడే స్కూల్లో ఈ గ్రౌండ్లో పెట్టేసి అందరూ వచ్చి చూసేదానికి అవకాశం కల్పించాం. తర్వాత ఆ అమ్మాయి మేనమా వచ్చి పోలీస్ కానిస్టేబుల్. అతను వచ్చిన దాకా తీయడానికి లేదని చెప్పి అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత 3,000 రూపాయలు అడిగారు. 3,000 రూపాయలు అక్కడ ఆ ముస్లాం కామి వాళ్ళ బంధువు వాళ్ళందరూ తిరుపతికి పోతూ ఉన్నారు. ఆయన నేను 3,000 రూపాయలు ఈ పెట్టున్నాను, ముడుపు కట్టున్నాను, దాంట్లో తీస్తానంటే, వద్దులేవా నువ్వు తీసేద్దు మేము ఇస్తాము అని ఆయన పంపించేసేసి తర్వాత రాత్రి 10 గంటలు అయిన తర్వాత ఆయనకి కర్మకర్తలు అయిన తర్వాత వదిలేశారు. అటువంటి ఆ ఇన్సిడెంట్ మాత్రం నాకు కనపడతానే ఉంటుంది. ఇప్పుడు అది ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడల్లా కూడా కనపడతాను. జీవిత సంక్లిష్ట పదాల నుండి ఉద్యోగ జీవిత సంక్లిష్ట పదాల నుండి స్వాగతం సుస్వాగతం. ఉద్యోగ జీవిత సంక్లిష్ట పదాల నుండి శాంతిమయ జీవితానికి స్వాగతం సుస్వాగతం. అది మీకు రిటైర్ కాకుండా చేసే ఉద్యోగులందరూ కూడా భవిష్యత్తులో మంచి పేర్లు సంపాదించాలని కోరుకుంటున్నాను. అలాగే బాలబాలికలకి వీళ్ళందరూ కూడా బాగా చదివి పైకి రావాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. సభలో పాల్గొన్న సభికులందరికీ నమస్కారములు. చిన్నలు పెద్దలు, చిన్నలకు ఆశీర్వాదాలు, పెద్దలకు నమస్కారాలు. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మాకు తెలిసిన వాళ్ళు కొద్ది మంది సింగిల్ ట్రిప్స్ మీద లెక్క పెట్టవచ్చు. ఎక్కువ మంది అందరు యువకుల అంటే నేను దాదాపు 20 సంవత్సరాలు నేను రిటైర్ అయ్యి, అందువల్ల
యువతలో వీళ్ళంతా యువతల విద్యార్థులుగా ఉండి పూర్వ విద్యార్థులుగా అట్లా పైకి వచ్చినటువంటి